భైరవ కోన గురూజీ, మీ యొక్క జాతక రీత్యా జరిగింది, జరుగుతున్నది, జరగబోయేది, మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును. అన్ని విషయాలు ఫోన్లోనే స్వయంగా చెప్పబడును. ధన సమస్యలు, భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, వ్యాపారం, ఉద్యోగ సమస్యలు, వ్యవసాయం, రియల్ ఎస్టేట్, ఇంకా మీకు ఎటువంటి సమస్యలున్నా కూడా పరిష్కారం చెప్పబడును. సెల్ నెంబర్ 7780581118. ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఆహా, ఎంతటి అదృష్టం! వృషభ రాశి వారికి 7 ఏళ్లకు వస్తున్న అదృష్టం రాత్రికి రాత్రే తలరాత మారనుంది. మీ జీవితంలో ఊహించని మార్పులు జరగనున్నాయి. ఇలాంటి రోజులు మళ్లీ మళ్లీ రావు. నక్కతోక తొక్కినట్లే వీరిని అదృష్టం వరించనుంది. లక్ష్మీ కుబేర యోగం సిద్ధించబోతుంది. మరికొన్ని గంటల్లో ఈ రాశి వారి జీవితంలో ఊహించని అద్భుతాలు జరగనున్నాయి. ఈ సమయంలో ఈ రాశి వారు విద్య, ఉద్యోగ, వ్యాపార, ఆర్థిక రంగాలలో అద్భుతాలను చూస్తారు. అయితే ఈ సమయంలో ఈ రాశి జీవితంలో జరగబోయే ఆ పెను మార్పులు ఏమిటి? ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం ఈ రాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలను గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ సెలెక్ట్ చేసుకోండి. మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అందుతుంది. మారుతున్న గ్రహస్థితి కారణంగా ఈ సమయంలో ఈ రాశి వారు అన్ని రంగాల్లోనూ విజయాన్ని సాధిస్తారు. మీరు చాలా విషయాల్లో పని చేసే అవకాశం ఉంటుంది. గతంలో వాయిదా పడిన పనులు ఈ సమయంలో పూర్తవుతాయి. ఈ సమయంలో మీరు మీ రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి ప్రయత్నిస్తారు. ఖర్చుల పెరుగుదల కారణంగా మీరు కొంత ఒత్తిడిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. కానీ ఈ సమయంలో ఆదాయంలో స్థిరత్వం ఏర్పడుతుంది. మీ మనస్సు మంచి ఆలోచనలతో నిండి ఉంటుంది. అలాగే ఈ సమయంలో మీరు మతపరమైన కార్యక్రమాల్లో, అలాగే మంచి పనులలో ఉత్సాహంగా పాల్గొంటారు. కెరీర్ పరంగా ఈ సమయంలో ఈ రాశి వారికి సానుకూల ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో మీ టాలెంట్కి తగిన గుర్తింపు లభిస్తుంది. మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి నిరంతరం కష్టపడతారు. మీ విజయ మార్గంలో వచ్చే అన్ని సవాళ్లను ఎంతో సునాయాసంగా ఎదుర్కొంటారు. మరియు మిమ్మల్ని మీరు అగ్రస్థానంలో ఉంచుకొని మీ ప్రత్యర్థులను ఓడిస్తారు. ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న ఈ రాశి వారికి ఈ సమయంలో ప్రమోషన్ లభిస్తుంది. ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న ఈ రాశి వారు ఈ సమయంలో విశేషమైన ఫలితాలను అందుకుంటారు. ఈ సమయంలో మీకు మీ సహా ఉద్యోగులకు మధ్య సత్సంబంధాలు పెరుగుతాయి. ఉద్యోగపరంగా ఈ సమయంలో మీరు మంచి స్థితిలో ఉంటారు మరియు మీ కార్యాలయంలో మీరు విజయం సాధిస్తారు. వ్యాపార పరంగా ఈ సమయంలో ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. వ్యాపారంలో నూతన వరవడిని సృష్టిస్తారు. కొత్త కొత్త వెంచర్లను ప్రారంభిస్తారు. వ్యాపార అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా దూర ప్రాంతాలకు వెళ్లవలసి ఉంటుంది. మీకు ఇది లాభదాయకంగా మారుతుంది. ఈ సమయంలో వ్యాపార పరంగా ఈ రాశి వారు కొంతమంది వ్యక్తులతో సంబంధాలను ఏర్పరచుకుంటారు. ఇది మీ వ్యాపార అభివృద్ధికి కారణమవుతుంది. ఏది ఏమైనప్పటికీ ఈ సమయంలో వ్యాపార పరంగా ఎంతో వృద్ధిని ఇస్తుంది. భాగస్వామ్య వ్యాపారం చేసేవారు ఈ సమయంలో కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆర్థిక పరంగా ఈ రాశి వారికి ఈ సమయం అత్యంత అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో ప్రభుత్వ రంగాలలో పనిచేసేవారు ప్రభుత్వం నుండి ఆర్థికపరమైన లాభాలను పొందుతారు. అలాగే ఈ సమయంలో ఈ రాశి వారు కొన్ని ఆర్థిక సవాళ్లను కూడా ఎదుర్కొంటారు. అనవసరమైన ఖర్చుల కారణంగా ఆర్థిక పరమైన ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందువల్ల అనవసరమైన విషయాలలో డబ్బును వృధాగా ఖర్చు చేయకుండా పొదుపు చేయడం మంచిది. ఈ సమయంలో ఈ రాశి వారి సొంత ఇంటి కల కూడా నెరవేరబోతోంది. వాహనాలను కొనుగోలు చేయాలనుకుంటున్న వారు కూడా ఈ సమయంలో కొనుగోలు చేసుకోవచ్చు. మీరు షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలనుకున్నట్లయితే ఈ సమయంలో చివరి భాగంలో పెట్టుబడి పెట్టడం ద్వారా ప్రయోజనం పొందొచ్చు. ఆరోగ్య విషయంలో ఈ రాశి వారికి ఈ సమయంలో హెచ్చు తగ్గులలో నిండి ఉంటుంది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టినప్పటికీ సకాలంలోనే అవి నయమవుతాయి. ఈ సమయంలో దీర్ఘకాలిక వ్యాధుల నుండి విముక్తి లభిస్తుంది. గత కొంతకాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న దీర్ఘకాల అనారోగ్య సమస్యలన్నీ కూడా ఈ సమయంలో పూర్తిగా సమసిపోతాయి. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం, అలాగే మంచి జీవితాన్ని గడపడం కోసం ఆహార నియమాలను పాటిస్తూ, యోగా, వ్యాయామం చేస్తూ, వాతావరణ మార్పులకు అనుకూలంగా మీ ఆహార పదార్థాలను మార్చుకుంటూ ఉండడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలనైనా సులభంగా అధిగమించగలరు. అలాగే మీ రోగనిరోధక శక్తిని కూడా పెంపొందించుకోగలరు. ఈ రాశి ప్రేమికులకు ఈ సమయంలో కాస్త కఠినంగా ఉంటుంది. ఈ సమయంలో మీకు ప్రేమించిన వ్యక్తి పట్ల అనుమానం కలిగి అది పెనుభూతంగా మారే ప్రమాదం ఎక్కువగా ఉంది. కాబట్టి మీ ప్రేమ పట్ల మీరు పూర్తి నమ్మకం కలిగి ఉండాలి. ఇతరులు చెప్పుడు మాటలు విని మిమ్మల్ని ప్రేమించిన వ్యక్తిని అనుమానించడం ద్వారా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది.
ఈ మాస ద్వితీయార్థం వచ్చేసరికి మీ ప్రేమ నిజమైతే మీ ప్రేమను మెరుగుపరుచుకునే అవకాశం మీకు లభిస్తుంది. మరియు మీరు మీ ప్రియమైన వారితో ప్రతి క్షణాన్ని సంతోషంగా గడుపుతారు. మీరిద్దరూ కలిసి సుదీర్ఘ ప్రయాణానికి వెళ్తారు. అక్కడ మీరిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. మీ ఇద్దరికి ఒకరి పట్ల ఒకరికి నమ్మకం పెరుగుతుంది. అలాగే మీ మధ్య సంబంధం మరింత బలపడుతుంది. ఈ సమయంలో భార్యాభర్తలకు చిన్న చిన్న విభేదాలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆఫీస్లో ఉన్న చిరాకంతా ఇంటికి వచ్చిన తర్వాత మీ భార్యపై చూపించడం వల్ల ఆమె కొంత అసహనానికి లోనవుతారు. తద్వారా మీ మధ్య బంధం బలహీనపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఆఫీస్లో ఒత్తిడి భార్యపై చూపించకుండా ఆమెతో ప్రతి విషయాన్ని షేర్ చేసుకోవడం వల్ల కొంత మానసిక ప్రశాంతత లభిస్తుంది. వివాహం కోసం ఎదురు చూస్తున్న ఈ రాశి వారికి ఈ సమయంలో వివాహం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కుటుంబ పరంగా ఈ సమయంలో ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో కుటుంబ సభ్యులందరూ ఎంతో సంతోషకరమైన సమయాన్ని గడుపుతారు. ఇంటి సంపాదన కూడా పెరుగుతుంది. ఇంటి సభ్యులు ప్రేమతో కలిసి ఉంటారు. మీ తోబుట్టువులతో సంబంధాలు కూడా సామరస్యంగా ఉంటాయి. మరియు ఇది మీకు ప్రయోజనకరం కూడా చేకూరుస్తుంది. అయితే ఈ సమయంలో చివరి భాగంలో మీ తల్లి ఆరోగ్య సంబంధిత సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి మీరు మీ తల్లిని వైద్యుని వద్దకు తీసుకెళ్లి ఆమెకు ఉత్తమమైన చికిత్సను అందించాలి. మీ బాధ్యతలను చక్కగా నిర్వర్తించండి. ఇలా చేయడం వల్ల కుటుంబ సభ్యుల నుండి గౌరవం మరియు ప్రేమను పొందుతారు. ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం ఈ రాశి వారు చేయవలసిన దేవతారాధన గురించి చూసుకున్నట్లయితే ప్రతిరోజు సూర్య నమస్కారం చేయండి. అలాగే ప్రతిరోజు ఉదయించే ఎరుపు రంగు సూర్యునికి కుంకంతో కలిపిన రాగి పాత్రలో నింపిన నీటిని అందించండి. అంటే ఆర్జ్యం పోయండి. ఈ విధంగా చేయడం వల్ల మీ ఇంట్లో ఉండే ఆర్థిక ఇబ్బందులు అన్నీ పూర్తిగా తొలగిపోతాయి. అలాగే ప్రతి నిత్యం లలితా సహస్రనామాలను పఠించడం వల్ల శుభ ఫలితాలను పొందుతారు. ప్రతిరోజు శ్రీ విష్ణు సహస్రనామం పఠించాలి. నిత్యం హనుమాన్ చాలీసాను పఠించండి. శుక్రవారం నాడు దుర్గామాత ఆలయానికి వెళ్లి కుంకుమతో అభిషేకం చేయించడం ద్వారా శుభ ఫలితాలను పొందుతారు. ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం ఈ రాశి వారు చేయవలసిన పరిహారాల గురించి చూసుకున్నట్లయితే అనాథ పిల్లలకు ఆహారం అందించడం ద్వారా మేలు చేకూరుతుంది. అలాగే ఎర్ర రంగు ఆవు లేదా గోధుమ రంగు ఆవును పూజించడం, ఈ విధంగా చేయడం వల్ల మీరు చాలా ప్రయోజనాన్ని పొందుతారు. ఇంటికి ఈశాన్య దిక్కులో ఆవు పేడతో త్రిభుజాన్ని గీసి అనంతరం ఈ త్రిభుజంలో మీ పేరును రాసి సింధూరం వేయండి. అక్కడ ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించి ఆరాధన చెయ్యండి. లక్ష్మీదేవి పేరును స్మరిస్తూ ఆమెను కొలవాలి. ఈ విధంగా 9 రోజుల పాటు ఈ పరిహారాన్ని పాటించాలి. ఇలా చేయడం ద్వారా ఆర్థిక ఇబ్బందులు మీ దరి చేరవు. అంతేకాకుండా ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. వృత్తి వ్యాపారాల్లో విజయాన్ని అందుకుంటారు. ఏదైనా పని మీద బయటకు వెళ్లేటప్పుడు మీ తల్లిదండ్రులకు నమస్కరించి వారి ఆశీర్వాదాలు తీసుకుని వెళ్ళండి. ఈ విధంగా చేయడం వల్ల మీరు వెళ్లిన పని సజావుగా పూర్తవుతుంది. ప్రతిరోజు సాయంత్రం ఆవ నూనెతో దీపం వెలిగించి అందులో 2 లవంగాలు వేయాలి. ఈ దీపాన్ని తలుపుకు 2 వైపులా ఉంచాలి. ఇలా రోజూ చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం, పూర్వీకుల ఆశీస్సులు తప్పకుండా లభిస్తాయి. సో చూశారు కదండి, మరిన్ని గంటల్లో అంటే మరికొన్ని గంటల్లోనే ఈ రాశి వారి జీవితంలో జరగబోయే ఊహించని అద్భుతాలు ఏమిటి, ఈ సమయంలో ఈ రాశి వారు విద్య, ఉద్యోగ, వ్యాపార, ఆర్థిక రంగాలలో ఎలాంటి మార్పులు జరగనున్నాయి, ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం వృషభ రాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశి వారు ఉన్నట్లయితే తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. అంతకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ సెలెక్ట్ చేసుకోండి. మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అందుతుంది.